700 బస్తీలు ఇప్పుడు 2400 బస్తీలని 30 లక్షల మంది బస్తీలలో నివసిస్తుంటే హైదరాబాద్ డెవలప్ అయిందా? నా చెప్పు నా కాచిగూడ నా నింపోలి అడ్డ హుసైన్ యాదవ్లో ఏమైనా మార్పు ఉందా? బైస్కిల్ సిటీ, బాగ్ సిటీ, లేక్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ. హైదరాబాద్ తహజీబ్, హైదరాబాద్ స్టేట్ యొక్క తహజీబ్ తెలంగాణలో ఉన్న సంస్కృతి మొత్తం నాశనం చేసి వారసత్వ కట్టడాలు కూడా 2000 పైకి కట్టడాలు 800 కూడా నిలబడి అవి కూడా రోజుకొకటి నాశనం చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళని మనం ఒకటే అడుగుతున్నాం, ఏదైతే ఈ తెలంగాణ సాధన అట్లీస్ట్ వాళ్ళు ఒక ఏదైతే నిర్ణయం తీసుకుందో టీడబ్ల్యూసీ గారి ఈ యొక్క సాధించడం అనేది అమరుల త్యాగాలు మాత్రమే. తెలంగాణ ఉద్యమమే ఈ విజయం సాధించింది. ఉద్యమం అంటే ఆ ఉద్యమంలో ప్రజలు నాయకులు, తెలంగాణ ప్రజల యొక్క విజయం, తెలంగాణ అమరుల విజయం తప్ప రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకుల విజయం కాదు. కాబట్టి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు రేపు ఈ ఉద్యమంలో మనందరం ప్రజలు, బహుజనులు, దళితులు, ముస్లింలు, ముస్లిం మైనారిటీ, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, కార్మికులు మనం అందులో పాల్గొని తెలంగాణ సాధించి దిక్కుపోవాలి. ఖచ్చితంగా పార్లమెంట్ క్యాబినెట్ పంపాలి, క్యాబినెట్ పెట్టాలి. అదే 10 జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఒక జిల్లా, రాజధాని హైదరాబాద్ మాత్రం ఓన్లీ తెలంగాణకు రాజధాని మాత్రమే. హైదరాబాద్ మాత్రం ఓన్లీ తెలంగాణ రాష్ట్ర పరిపాలనలోనే హైదరాబాద్ పాలించబడుతుంది. ముంబై పట్టణం మహారాష్ట్ర ఎట్లా పాలించబడుతుందో, బెంగళూరు పట్టణం కర్ణాటక ఎట్లా పాలించబడుతుందో రేపు తెలంగాణలో హైదరాబాద్ కూడా అట్లనే పాలించబడాలా. దీనికి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అని, లా అండ్ ఆర్డర్ అని కానీ, డిపార్ట్మెంటల్ అపాయింట్మెంట్ కానీ, ఇటు మీరు రెవెన్యూ అనే కానీ విషయంలో ఎలాంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనము, వాళ్ళ యొక్క అజమాయిషి మన మీద ఉండొద్దని అటువంటి తెలంగాణ మనం కోరుకుంటాం. లేదు ఉమ్మడి రాష్ట్రం కూడా మనకు ఉమ్మడికి రాజధాని కూడా ఒప్పుకోవటం లేదు. మనం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రాజధాని మాత్రమే తెలంగాణ రాజధాని మాత్రమే హైదరాబాద్. మీరు 2 సంవత్సరాల్లో మీరు మీ యొక్క రాజధాని నిర్మాణం చేసుకోండి అంటే ఫస్ట్ మీరు ఏ జిల్లాలో పెడతారా మీరు అడిగి చెప్పండి మాకు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉన్నది మీకు కావాల్సిన నిధులు ఇవ్వడానికి. ఆ పంచాయతీ తెంపుకోండి పెడతారు తప్ప మీరు పంచాయతీ తెంపుకోలేక మీరు సమైక్యాన్ని పంచాయతీ పెట్టుకుంటే నడవది. తెలంగాణ ప్రజలు సనాయత్తమై ఉన్నారు, ఓపిక పడుతున్నాను. ఎందుకంటే మాది 60 ఏళ్ల పోరాటం.